మదనపల్లి మండలంలోని పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. అనంతరం బైపాస్ రోడ్డులో టమాటో మార్కెట్ యార్డ్ నిర్మాణం కొరకు రెవెన్యూ శాఖ మార్కెటింగ్ సిబ్బందితో కలిసి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే జాతీయ రహదారిపై ఉన్న ఎట్టకేలకు బెస్తపల్లి సమీపంలో మెయిన్ రోడ్డు వద్దనున్న ప్రభుత్వ స్థలంలో నిర్మించుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి, త్వరలో భూమి పూజ ఏర్పాటుకు చేయాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈరోజు పెన్షన్లకి 5 కోట్లండి, 2 మండలాలకు కలిస్తే దాదాపు అది ఒక 9 కోట్లు, నెలకు 14 కోట్ల రూపాయలు పెన్షన్లే మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఇస్తుంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 160 కోట్లు. ప్రభుత్వం ఇంత పెద్ద అభివృద్ధి సంక్షేమం సకాలంలో చేయాలంటే ఏమన్నా మన రాష్ట్రం సర్ప్లస్ కాదు, మన రాష్ట్రం అంతంత మాత్రమే. గత ప్రభుత్వం 18వ తేదీ 20వ తేదీ కూడా జీతాలు లేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రం ఒక గాడిలోకి వచ్చింది, ఆర్థిక వ్యవస్థ ఒక గాడిలోకి వచ్చింది. ఈరోజు మీకు అందరికీ తెలిసేది, ప్రజలు తెలుసుకోవాలి మన కోసం ఏ ప్రభుత్వం పనిచేస్తుంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి ప్రపంచానికి ఆదర్శంగా పనిచేస్తున్నారు. నిన్న దాదాపు 1 గంట పాటు అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల, రాష్ట్ర పరిస్థితుల పట్ల అన్ని విధాలుగా స్పష్టంగా మాట్లాడలేదు. ఇది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పనితీరు. అందుకోసం నేను ఈరోజు పెన్షన్దారులు ఎవరెవరు ఉన్నారో మిగతా ఎవరికి రాలేదు, వాళ్ళు కూడా ముందరి ఫేస్ ఆఫ్ యాక్షన్ ఇస్తారు. కాకపోతే ఉన్న పెన్షన్ భారాన్ని చాలా కష్టంగా ప్రభుత్వం మోస్తూ ఉంది. తల్లికి వందనం ఒక పెద్ద కార్యక్రమం. ఈసారి 12,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి? ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కావాలి. ఈరోజు 12,000 కోట్లు ఖర్చు పెడితే 1,20,000 కోట్ల కన్నా ఎక్కువ జీవితాలు వెలుగులోకి వస్తాయి, చదువు వస్తుంది, వాళ్ళ జీవితాల్లో రేపు పూర్తి స్థాయిగా వాళ్ళు ఎదుగుతారు. ఆ విధంగా ఒక ప్రణాళికతో రాష్ట్రం నడుపుతున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు. అందుకోసం మనమందరం అదే స్ఫూర్తితో, అదే బాధ్యతతో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పనిచేస్తున్నటువంటి నాతో ఎంతమంది నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ పనిచేస్తున్నారు, నేను పనిచేస్తున్నాను, ముఖ్యమంత్రి గారు నిరంతరం పనిచేస్తున్నాను. ఇది పారదర్శకమైన ప్రభుత్వం, బాధ్యత కలిగిన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. అందుకోసం ఈరోజు పెన్షన్ సమ్మర్ హాకీ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి పట్టణంలోని జీఆర్టీ గ్రౌండ్లో ఎల్జీ గిరిరా 7 ఫ్రీ సమ్మర్ హాకీ క్యాంప్ ప్రారంభోత్సవం చేసి కొద్దిసేపు హాకీ ఆడిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో ఇండియా హాకీ గోల్డ్ కీపర్ మరియు స్పోర్ట్స్ అథారిటీ అసోసియేషన్ వారు మరియు కరాటే వారు మరియు తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులందరూ పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ సమాజ నిర్మాణం కోసం మనమందరం కలిసి చదువు ఎంత ఇంపార్టెంట్, క్రీడలు కూడా అంతే ఇంపార్టెంట్. ఒక 2 చేతులు ఎట్లా ఉంటాయి, అట్లా ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ బోత్ షుడ్ సేల్ ఇన్ లైఫ్. ఎవరి జీవితాల్లో బాగా చదువు ఉంటుందో దాంతో స్పోర్ట్స్ ఉంటే వాళ్ళు ఎప్పుడు యంగ్గానే ఉంటారు. స్పోర్ట్స్ మేక్ యూ ఆల్వేస్ ఫిట్. మీ హెల్త్ పరంగా ఫిట్నెస్ ఎట్లా ఉంటుందంటే మీరు ఎప్పుడు ఈ షుగర్, బీపీలు అవన్నీ మీ కంట్రోల్లోకి వస్తాయి, దాని కంట్రోల్లోకి మీరు పోరు. ఆ విధంగా ఇప్పుడు మీకు తెలుసా, ఉన్న జనాభాలో 1/3 ఉన్న మనుషులకు షుగర్ బీపీస్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. దానికి గాను ఇప్పుడు మీరు పిల్లలు ఇక్కడ నుంచి హాకీ ఆడుతున్నారు. హాకీ గేమ్ ఏ కంట్రీది? అది మన నేషనల్ గేమ్ ఏది? ఎస్, వెరీ గుడ్. ఆ విధంగా మీరందరూ ఎదగాలి, మీరందరూ బాగా ఆడాలి. హాకీ ఈజ్ ఎ ఫేస్ ఆఫ్ ద ఇండియా. మన గేమ్ వచ్చి ఇది ఏ కోర్టులో ఉన్నారు తెలుసా? మీరు కంట్రీకి రిప్రజెంట్ చేసిన మీరు ఇద్దరు మదర్ కోర్ట్. ఎవరెవరు ఇక్కడ వచ్చి ఆడినారు తెలుసా? ఎవరెవరు ఆడినారు తెలుసా మీకు? ఎస్, జ్ఞాన్ చంద్ గారు ఆడారు. జ్ఞాన్ చంద్ గారు, యూ కెన్ టెల్ హిమ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ద హాకీ. ఆ విధంగా అంగళ్ళు గ్రామం వద్ద జాతీయ రహదారిలో అమరవీరుడు పారాకమాండో సాయితేజ విగ్రహం ఆవిష్కరణ. కురవలకోట మండలం అంగళ్ళు గ్రామం వద్ద విశ్వ విద్యా సంస్థల కోడల వద్ద 3 సంవత్సరాల క్రితం త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయిన ఘటనలో అసువులో బాసిన సాయితేజ స్వగ్రామం సమీపంలోని గ్రామం కావడంతో సాయితేజ స్మృతికి చిహ్నంగా స్థానికులు జిల్లా సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేసి నేడు ఆవిష్కరణ చేసి అమరుడైన సాయితేజ వీరఘట్టాన్ని కొనియాడిన ప్రముఖులు.
కార్మికులు లేనిదే సమాజ నిర్మాణం లేదంటూ కార్మికుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటున్న కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికుల పాత్ర ఎంతో కీలకం. కార్మిక హక్కుల రక్షణ కోసం మేడే స్ఫూర్తితో ముందుకు సాగాలంటూ బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లం శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలోని బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయం నుంచి పట్టణంలోని మల్లికార్జున సర్కిల్, బెంగళూరు బస్టాండ్, టౌన్ బ్యాంక్, చిత్తూరు బస్టాండ్, నిమ్మనపల్లి సర్కిల్ మీదుగా మిషన్ కాంపౌండ్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ కార్మిక సంక్షేమ బోర్డులోని పథకాలలో 4 మాత్రమే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం విడుదల చేయడానికి అంగీకారం ఇచ్చింది. కావున మిగిలిన అన్ని రకాల పథకాలను లబ్ధిదారులకు పునరుద్ధరణ చేసి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. కార్మిక సోదర సోదరీమణులందరికీ మేడే శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా కార్మికులకు నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా 2 విషయాలు చెప్పదలుచుకున్నా. సోదరులారా, మన కార్మికుల ఐకమత్యం శతాబ్దాల క్రితం నుంచి ఉంది. ఈ మధ్యనే ఆ ఐకమత్యం కాస్త నీరు పడుతూ ఉంది, ఐకమత్యం తగ్గుతూ ఉంది, ఐకమత్యంలో లోపం ఉంది. వ్యక్తిగత స్వార్థం కోసం కార్మికుల ఐక్యతకు తూట్లు పొడిచే వాళ్ళు ముందుకొచ్చి కార్మికుల ఐక్యతను దెబ్బతీస్తూ ఉన్నారు. ఇది మన భావి తరాలకు, మన పిల్లలకు చాలా చేదు చేస్తుంది. ఈ విషయం నేను ఎందుకంటున్నానంటే, ఒక కార్మికుడికి ఏదైనా ప్రభుత్వం నుంచి లబ్ధి రావాలంటే దాన్ని సిఫార్సు చేసి తెప్పించాల్సిన కార్మిక నాయకుడే లంచం ఇస్తే తప్ప వారిని ఆ సమస్యను ప్రభుత్వానికి తెలియజేసి ఆ లబ్ధి వచ్చే విధంగా చేయడం లేదు. అదేవిధంగా ఒక కార్మిక సమస్య ఉన్నా ఆ సమస్యకు సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీద్దామంటే ఆ ప్రభుత్వాన్ని ప్రేమించే నాయకులు దాన్ని వెనక్కి నెట్టేస్తున్నారు. నేనేమంటానంటే, సమస్యే, అభిమానమే. ఎవరి మీద ఎవరికి ఎంత అభిమానం ఉన్నా సమస్య వచ్చినప్పుడు సమస్యను మాత్రమే మాట్లాడాలా. ఆ విధంగా ఉంటేనే మన కార్మికుల ఐకమత్యం బాగుంటుంది. మన భావి తరాల కార్మికులకు కూడా మనం అండగా నిలబడగలుగుతాం. మనం ఈరోజు ఆలోచన చేసినట్లు 100 సంవత్సరాల ముందుగా మన కార్మిక నాయకులు ఆలోచన చేసింది ఈరోజు మనకు మేడే కూడా వచ్చేది కాదు. మనం ఈరోజు ఐకమత్యంగా మేడే చేసుకునే వాళ్ళం కాదు, కార్మిక దినోత్సవం కూడా చేసుకునే వాళ్ళం కాదు. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు. కార్మికుల పక్షాన మనం ఎవరైనా మాట్లాడితే కార్మికుల అజెండానే మన మనసులో ఉండాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వమా ముందున్న ప్రభుత్వం అనేది పక్కన పెట్టి మనం కార్మికుల కోసం పోరాడాల. అదేవిధంగా మదనపల్లి కార్మిక ఆఫీస్ కోసం దాదాపు 20 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం. మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ స్థాపించిన పెద్దలు మన మోదీ నన్న గారు, శేఖరన్న గారు ఇక్కడే ఉన్నారు. దాదాపు 1982-83లో ఇప్పటికే 43 ఏళ్ళు అవుతా ఉంది. ఈ రోజు వరకు ఆ రోజు నుంచి వారికి రూములు తీసుకొని అక్కడక్కడ పెట్టుకొని అన్నగారి ఇంట్లో చాలా సంవత్సరాలు పెట్టుకొని మనము కాలం వెల్లదీస్తూ వస్తున్నాం. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు ఉన్నాయో, ఏ ఎమ్మెల్యేలు ఉన్నారో అందరికీ మన కార్మికుల ఆఫీస్ కోసం స్థలం కావాలని చెప్పి మనం కోరుకుంటూనే వస్తున్నాం. ఈ రోజుకు ఇప్పుడున్న ప్రభుత్వంలోని సహకరించిన కొంతమంది అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ, కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ స్పందించి ఒక స్థలాన్ని చూపించడం, ఆ స్థలానికి కావాల్సిన రిపోర్ట్లు మొత్తం తయారు చేయడం, ఇంకా కేవలం కలెక్టర్ గారు దాన్ని సిఫారసు చేస్తే మనకు ఇచ్చేసడానికి రెడీగా ఉన్నటువంటి ఒక స్థలం మనందరికీ తెలిసిందే. ఆ పరిస్థితుల్లో అక్కడ ఆగి ఉంది. ఈ మధ్యలో జిల్లా కావడం, జిల్లా తర్వాత యంత్రాంగం అంతా మారడం, ఎవరిని మనం మాట్లాడాలో, ఎవరిని కలవాలన్నా వాళ్ళు బిజీగా ఉండడం, దానివల్ల మనం కొంచెం లేట్ చేస్తూ వచ్చినాం. ఈ మధ్యనే మళ్ళీ మంత్రి గారిని కలవడం జరిగింది. మంత్రి కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. వారం తర్వాత కలవమన్నారు. మనం పోతే ఆ రోజు లేదు సార్, కాబట్టి మనం మళ్ళీ నెక్స్ట్ సోమవారం మంగళవారం కలుద్దామని అనుకుంటున్నాం. ఈ విధంగా మనం కార్మికుల కోసం ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ తర్వాత భవన నిర్మాణ కార్మికులు ఇల్లు కట్టాలంటే ఆ ఇంటి ఓనరు మున్సిపల్ ఆఫీసులో ప్రభుత్వం వారిచే
దాన్ని అప్రూవ్ చేసుకోవాలి. ఆ జాగా ఏదైతే ఉందో ఇల్లు కట్టడానికి ఈ విధంగా కడతానని చెప్పి అప్రూవ్ చేసుకోవాలి. ఆ అప్రూవ్ చేసుకునేటప్పుడు దాదాపు 7-8 విభాగాలకు పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తారు. రియల్టీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ, కుళాయిలకు కానీ, రోడ్లకు కానీ, మళ్ళీ రోడ్డు కటింగ్ కానీ, సర్వీస్ ఛార్జీలు కానీ, అట్లా లైట్లకు ప్రతి విషయానికి ఇంత సెస్ అని చెప్పి, అందులో భాగంగానే లేబర్ సెస్ అని ఒకటి 1989లో స్టార్ట్ చేసి 96లో ఆమోదించబడి అప్పటి నుంచి ఓనర్ల దగ్గర వాళ్ళు కట్టే ప్లాన్ అప్రూవల్ అమౌంట్లో నుంచి 2% లేబర్ సెస్, అంటే ఆ బిల్డింగ్లో కట్టేటప్పుడు కూలీలకు ఏమన్నా అపాయం జరిగినా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినా ఆ ఇంటి ఓనర్ల దగ్గర నుంచి ప్రభుత్వం కలెక్షన్ చేసే కార్మిక సంక్షేమ నిధిని అదే కార్మికులకు మళ్ళీ ఉపయోగించడానికి ఉద్దేశించి చేసిన బిల్లు ఆ రోజు నుంచి సక్రమంగా 2019-20 వరకు కార్మికులకు లబ్ధి చేకూరుతూ వస్తూ ఉంది. 2020లో అప్పటి ప్రభుత్వం దాన్ని వివిధ సంక్షేమ పథకాలకు అమలు చేసుకోవాలని, ఇలా అర్హత లేని వాళ్ళు కార్మికులు దాంట్లో ఉన్నారు, వాళ్ళనంతా స్టడీ చేసి నిజమైన అర్హులను ప్రకటించిన తర్వాత వాళ్ళు దాన్ని ఇస్తామని చెప్పి దాన్ని అప్పుడు నిలుపుదల చేయడం జరిగింది. దాని తర్వాత 5 సంవత్సరాల తర్వాత 24లో ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చి మనకు వాగ్దానం ఇచ్చారో, అప్పుడు మేము వచ్చిన వెంటనే పూర్తిగా కార్మిక సంక్షేమ నిధిని విడుదల చేసి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలాగా మేము చేస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే దాదాపు 1.5 సంవత్సరం తర్వాత మొన్ననే ఫిబ్రవరి 11వ తేదీన ఒక జీవో తెచ్చి మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తేవడం జరిగింది. కానీ దాంట్లో సంక్షేమం అర్హులు అందరికీ కాకుండా కేవలం 4 మాత్రమే విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఏం సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు. సంక్షేమ నిధులు మాత్రం 100,000 కోట్లలో ఉన్నాయి. ఆ డబ్బులు కార్మికుల మంచికి, కార్మికుల సంక్షేమానికి ఖచ్చితంగా ఉపయోగించాల ఏ ప్రభుత్వమైనా. కాబట్టి ప్రభుత్వానికి నేను సూచించేది ఏమంటే, కార్మిక సంక్షేమ నిధి నుంచి మీరు విడుదల చేసిన 4 పథకాలకు అదనంగా మిగిలిన ఏవైతే ముందు నుంచి ఉన్నాయో వాటన్నిటిని వెంటనే విడుదల చేసి మా కార్మికులకు, వాటి అర్హులకు అందేలాగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ఈ కార్మిక సంక్షేమ ఈ మేడే సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా కార్మికుల ఆఫీసుకు, కార్యాలయానికి మా జాగాను ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. దాదాపు అంతా అయిపోయింది. కేవలం కలెక్టర్ గారు చెప్పడం, ఎంఆర్ఓ గారు దాని మీద సైన్ చేసి చూపించడం మినహాయింపు ఉంది. కాబట్టి మీరు సూచిస్తే కలెక్టర్ గారు కూడా దాన్ని మాకు విడుదల చేస్తారు. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మా కార్యాలయ స్థలాన్ని మాకు కేటాయించాలని. అదేవిధంగా కార్మికులందరూ రాబో రోజుల్లో ఐకమత్యంగా ఉండి కార్మికుల బాగోగులే మన మొదటి అజెండాగా ఉండాలా. ఎందుకంటే ప్రపంచం ఉన్ననాళ్ళు ప్రపంచంలో కార్మికులు, సమాజంలో ఏ పని ఎవరికి ఎప్పుడు ఏం అవసరం వచ్చినా కార్మికులు ఖచ్చితంగా ఉంటారు. ప్రపంచంలో అత్యధికంగా ఉండేది మనం కార్మికులే. తర్వాత 2వ స్థానంలో, మొదటి స్థానంలో ఉండేది రైతులు, మనం తినే తిండికి పండించే వాళ్ళు. 2వ స్థానంలో మనం ఉన్నాం. 3వ స్థానంలో వస్త్ర పరిశ్రమ, బట్టలు వేసేవాళ్ళు, బట్టలు తయారు చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నాం. కార్మిక రూపంలో ఆ రైతులు కానీ, బట్టలు వెళ్ళేవాళ్ళు కానీ, మనం బిల్డింగ్ వర్కర్స్ కానీ ప్రతి ఒక్కరు కార్మికులే. అట్లెత్తుకుంటే మొత్తం కార్మికుల శాతం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అలాంటి మన కార్మికులందరూ కార్మికుల బాగోగులకు, కార్మికుల సంక్షేమానికి మనం ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పుడు ఎవరు దాన్ని నీరు గార్చే విధానం చేసినా మనం ఐకమత్యంతో పోరాడుకుని మన కార్మికుల పక్షాన్ని నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్కు, అలాగే టైల్స్ అసోసియేషన్, కార్పెంటర్ అసోసియేషన్, పెయింట్ అసోసియేషన్, ఆ ప్రతి ఒక్క అసోసియేషన్కు ఇక్కడ వచ్చి ఈరోజు మద్దతు తెలిపిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు మీకు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 2% నీరుగట్టువారిపల్లిలో కారు ప్రైవేటు పార్కింగ్ ను ప్రారంభించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారిపల్లి ఆర్ఆర్ జిమ్ సమీపంలో జిల్లా టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు దేవార్ రమేష్ చే నిర్మించిన ప్రసన్న కార్ పార్కింగ్ ను ప్రారంభించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు.
కొంచెం వెనక్కి పోండి. రైట్. 15 రోజుల ముందు నేను మన మండల్ సర్వేయర్ గారు 20 రోజులు అయింది దాదాపు, మన కమిషనర్ గారు కూడా కొంచెం దీనికి నోడల్ ఆఫీసర్ చెక్ చేయడానికి బాధ్యత ఇచ్చారు. అందరూ కలిసి చూడడం జరిగింది. చూసిన తర్వాత ఈ ల్యాండ్ నాకు చూపించారు. ఈ ల్యాండ్ వాస్తవం చెప్పాలంటే కొద్దిగా కష్టం ఉంది. ఇదంతా లెవెలింగ్ చేసుకుంటే చాలా మంచి ల్యాండ్, టౌన్కి యాక్సెస్గా ఉంటుంది. దాదాపు 40 నుంచి 45 ఎకరాల భూమి వస్తుంది. ఒక ½ కిలోమీటర్ రోడ్లు ఇస్తాం, ఇటుపక్క అటుపక్క ఈజీఎస్లోనే ఏదో రోడ్స్ ఇస్తాము. సిమెంట్ రోడ్లు ఇచ్చిన తర్వాత టౌన్ కానీ మెయిన్ రోడ్ ట్రాఫిక్ కానీ ఎక్కడ ఎఫెక్ట్ కాదు. మొత్తం మార్కెట్ యార్డ్ లోపలనే ఇష్యూస్ అన్నీ, లోడింగ్ అన్లోడింగ్ ట్రాఫిక్ సమస్య అన్నీ ఇడే తీరిపోతాయి. బండి బయటకు వచ్చి నేరుగా ఏ గమ్యస్థానం వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వాళ్ళ ఇది ఉంటుంది లోడింగ్, ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఏరియా ఎక్కడ ఉంటే ఏ దేశానికి ఏ రాష్ట్రానికి ఉంటే ఆ రాష్ట్రానికి వెళ్ళిపోతాం. ఆ విధంగా ఇప్పుడు ఉన్న వాటిల్లో ఒకటి మనం శానిటోరియం దగ్గర చూసాం, అది అదర్ ఎండ్గా ఉంది, అది అంత హెల్తీగా లేదు. ఇది బాగుంది. సో దీనికి మనం అందరూ ఇప్పుడు ఆమోదంతో మన వైస్ చైర్మన్ గారు ఉన్నారు, వీళ్ళు మన డైరెక్టర్ నర్సింగ్లో ఉన్నారు, ఏమో పెద్దామ ఉంది శ్యామలమ్మ, ఇంకా మిగతా డైరెక్టర్లు అందరూ ఉన్నారు. వీళ్ళందరి ఆమోదంతో తప్పకుండా మళ్ళీ వీళ్ళందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకుని తప్పకుండా మన మండల్ సర్వేయర్ గారికి కలెక్టర్ గారికి తీసుకొచ్చి కలెక్టర్ గారు జేసీ గారు సపరేటర్ గారు అందరూ కూర్చొని దీనిపైన తప్పకుండా నిర్ణయం తీసుకొని మార్కెట్ యార్డ్ ఇంకొక 50 నుంచి 100 సంవత్సరాలు సరిపోయేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. అందుకోసం 50 ఎకరాలు తీసి పెట్టేస్తే ఇప్పుడే ఏమి ఒక కార్నర్లో ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కడ ఇన్కన్వీనియన్స్ కాదు. ఈ ప్రెషర్ వచ్చి ట్రాఫిక్ ప్రెషర్ మార్కెట్ యార్డ్ ట్రాఫిక్ ప్రెషర్ మదనపల్లి టౌన్లో మొత్తం టౌన్కి ఎఫెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది, సీజన్లో రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అయిన రోడ్లు మళ్ళీ క్లియర్ కావడానికి టౌన్లోని ట్రాక్టర్లు వస్తాయి, బండ్లు వస్తాయి, లారీలు వస్తాయి, అంతా లోడ్ పెరిగిపోతుంది. సో అందుకోసం మార్కెట్ యార్డ్ ఒక కార్నర్ చేస్తే మిగతా పూల అంగిళ్ళోళ్ళు, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మన వాల్మీకి వీధి అల్లేరేడోళ్ళు, అదే సీతాఫలం వాళ్ళందరికీ తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ పెట్టారు. సో ఒక రకంగా టౌన్ ఫ్రీ అయిపోతుంది ట్రాఫిక్. ఈ ఆలోచనతో తప్పకుండా మార్కెట్ యార్డ్ ఇక్కడ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో తప్పకుండా మన జిల్లా కలెక్టర్ గారి మిగతా అధికారులు తీసుకొని వచ్చి మన జేడీ అగ్రికల్చర్ అందరూ మాట్లాడి దీనికి కూడా క్లారిటీ పెట్టి మార్కెట్ యార్డ్ సెక్రటరీ కూడా వచ్చారు. దానికి ఎట్లా చేయాలో చూస్తామని సవినీయంగా